యూట్యూబ్ అమ్మాలకు హృదయపూర్వక నమస్కారంతో ఈరోజు ఈ వీడియోలో మీరందరూ ఎంతో ఆదరణతో అభిమానిస్తూ సంగీతం నేర్చుకుంటున్న కీబోర్డ్ హార్మోనియం వివిధ సంగీత పరికరాలు నేర్చుకుంటున్న ఈ అన్నమయ్య కీర్తన బుక్లో ఉండే ఒక కీర్తన తిరుమల గిరిరాయ అనే కీర్తన యొక్క స్వరాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఈ పాట మీకు ఇక్కడ ఈ బుక్లో 50 పేజీలు మీకు కనిపిస్తుంది. ఇందులో ఒక చరణాన్ని స్వరాలు రాస్తాను. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 2 చరణాలు ఒకేలా ఉండని చెప్పినప్పుడు కూడా ఈ బిట్ అయిన తర్వాత చాలామంది పూర్తి చేయకుండా సగంలో ఆపేసి గురువుగారు అయిపోయింది అంటున్నారు. అందుకు మీకు సందేహం నివృత్తి చేయడానికి మళ్ళీ పేపర్ మీద పూర్తి పాట రాసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ కొత్తగా నేర్చుకున్న ఎవరైనా కీబోర్డ్లో హార్మోనియంలో ఇతర సంగీత పరికరాలు కొంత సంగీత పరికరం ఉండేవాళ్ళు అన్నమయ్య కీర్తనలు, ఆపాత మధురాలు, అలాగే రాగ సంచారం, గమకర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా 9550485589 అనే నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంలో ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే కూర్చొని మీరు కీబోర్డు, వోకలు, ఫ్లూటు, తర్వాత హార్మోనియం నేర్చుకోవచ్చు. మొట్టమొదటి మనం ఈ మోహన్ రాగులో 1వ శృతిలో ఎంతోమందికి ఇష్టమైన ఈ కీర్తన చాలామంది కచేరీలో పాడుతుంటారు. అలాగే ఈ మధ్య హిమబిందు గారు, ప్రత్యూష గారు అన్నమయ్య పదయజ్ఞం అనే ఒక ఫేస్బుక్ ఛానల్ కూడా ఉపయోగిస్తూ ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా అందరూ పాటలు పాడడానికి అవకాశం ఇస్తున్నారు. ఆ విధంగా కూడా మీరు అన్నమయ్య కీర్తన నేర్చుకొని ఆ విధంగా వీడియో పంపించి మీరు మీ యొక్క ప్రతిభ పాటలను ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే తేనె తెలుగు ఛానల్ అనే అంజనప్ప గారు కండక్ట్ చేస్తే ఎంతోమంది పౌరాణిక కళాకారులని వాళ్ళు అంజనప్ప గారు CEO గారు పరిచయం చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో మోహన్ రాగుల్లో ఫస్ట్ ప్రారంభ పెట్టు దశ సరి రి గరి సరి గరి సరి సద ప గ పద దశ ధరి సద పగ పద పగ గగ పగరి రి రి గరి సరి గ పద సద పగరి స పల్లవి తిరుమల గిరిరాయ గగ గ పరి గరి స బిడ్డు సరి సరి గరి గ పగ పద స ద పగరి సద సరి గ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ గగ గ పరి గరి స సారి గ పాద పగ సురత భిన్నానరాయ గగ పద దాస ద ప సుగుణకో నేటిరాయ గగ పద స పద పగరి స తిరుమల గిరిరాయ గగ గ పరి గరి స పలవింద్ర బీజం. ఇక్కడ హార్మోనియం కీబోర్డ్ కానీ ప్లే చేస్తూ పెట్టాను అనమాట. ప ప ప గ ప ద ద ద ప ద స స స గరి గరి స ధరి దస దసరి గరి స పద సరి సద గ పద స ద ప గరి గ పద సిరుల సింగారరాయ చిలువపతి మరాయ అంటూ ఆ లైవ్ చూసుకుంటూ ఆ చరణాన్ని మనం ప్రారంభించాలి. బిట్ అయిపోయినండి. ఇప్పుడు ఇది ముందు లైవ్ ప్రకారం దీన్ని ఎలాగ స్వరాలు మనం సాధన చేయాలని చెప్తూ కీబోర్డ్ మీద ఎలాగా మీకు సాధన చేయాలని మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా కోవరింగ్ పెట్టి సరి గరి సరి గరి సరి సరి గరి సరి గరి సరి సద పద దశ ధరి సద పగ పద పగ గగ పగరి గిరి గరి సరి గ పద సద పగరి స తిరుమల గిరిరాయ సరి సరి గరి గ పగ పద స ద పగరి సద సరి గ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ గుణకో నేటిరాయ తిరుమల గిరిరాయ ప ప ప గ పద ద పద స స స గరి గరి స గరి ద స ద సరి గరి స పద సరి స ద గ పద స ద ప గరి గ పద తిరుల సింగారరాయ శుభపతి మరాయ అంటూ ఈ లైవ్ ప్రకారం మనం ఆ బిట్స్ వాయించడం తర్వాత నేర్చుకొని చేసినందువల్ల పాటకు లయ చాలా
ప్రధానం. అది కూడా మీరు చూసుకుంటూ పాటలు నేర్చుకున్న వలన మీరు జనరంజకంగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి, నైపుణ్యంతో నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి అది కూడా గమనించగలరు. ఇప్పుడు మనం కీబోర్డ్ మీద ఫస్ట్ ఈ మోహన్ రాగం మీద తెలిసింది అయినప్పుడు కూడా ఆరోహణ అవరోహణ ఒకసారి చెప్పుకున్నాం. సరిగ పద సద గరి స. షడ్జమం, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవితము, షడ్జమము. సి డి ఈ జిఏసి ఇంగ్లీష్ నోటేషన్ అయితే. తర్వాత ఇంకా తెలుగులో షార్ట్కట్లు చెప్పుకుంటే సా, రీటు, ఘాటు, పా, దాటు, సా అన్నమాట. ఇవి స్వరాలు. ఇవి ఎందుకంటే ఇంత వివరంగా చెప్పడం కారణం అంటే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి 85 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు గల ఆరోగ్యంగా ఉండే పదవి విరమణ చేసి అనేక మంది ఉద్యోగస్తులు కూడా ఈ ఛానల్ ఫాలో అవుతూ చాలా చక్కగా సంగీతం నేర్చుకుంటున్నారు. వారందరితో పాటు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2 కళ్ళు కనిపించకపోయినా సరే పూర్తిగా అంధత్వం ఉన్నప్పుడు కూడా వారు కూడా నా యొక్క శబ్దాన్ని బట్టి నేను చెప్పేందుకు అప్పుడప్పుడు అడుగుతారు, గురువు గారు మీరు మామూలు చెప్పారు కానీ అది రీ1 రీ2 అనేది ఒకసారి చెప్తే మీ శబ్దాన్ని బట్టి మేము ఇక్కడ నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు అంటుంటే గొప్ప ఆశ్చర్యంగా ఉంది నాకు. వాళ్ళు కూడా కొత్త కొత్త కంప్యూటర్ యాప్స్, తర్వాత మొబైల్ యాప్స్ వచ్చాయన్నమాట. ఆ యాప్స్ ద్వారా నేను యూట్యూబ్లో పెట్టే సంగీతాన్ని, ఈ స్వరాలను వాళ్ళు యాప్స్లో మార్చుకొని ఎంత కష్టపడి నేర్చుకున్నారు చూడండి. వాళ్ళు ఫోన్లు చేసి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్వరాలు మన కీబోర్డ్ మీద మీకు నేర్పిస్తాను. ఫస్ట్ దద స స స రి గరి స సరి గరి సరి స గ ప పద దశ ధరి సద పగ పద పగ గగ పగరి రి గరి స సరి గ పద సద పగరి స గగ గ పరి గరి స స బిట్ సరి సరి గరి గ పగ పద స సరి 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 గరి గ పగ పద స స ద పగరి స సరి గ గగ గ పరి గరి స స సారి గ ప పద పగ గగ పద ద స ద ప ప గగ పద స పద పగరి స గగ గ పరి గరి స స ప ప ప ద పద ద పద స స స గరి గరి స ద ద స ద స గరి స పద పద గరి స ద న పద స ద ప గరి గ పద. ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఒరిజినల్ స్పీడ్లో టైంతో వంచాలంటే ఆ విధంగా మీరు ప్లే చేయవలసి ఉంటుంది. అయితే ప్రారంభంలో మాత్రం అంత స్పీడ్తో నేర్చుకోకూడదు. నెమ్మదిగా సాధన చేసి బాగా ఫింగర్ మూవ్మెంట్ పెరిగిన తర్వాత అప్పుడు ఆ టెంపోలో మీరు ప్లే చేయడం ప్రయత్నించాలన్నమాట. అటు వాయించడం ప్రయత్నించాలి. ఇప్పుడు మొట్టమొదటి చరణము సిరుల సింగారాయ చిలువపుతి మరాయ పదద పద పప గప గరి సరి గ పద సద పప సరస వైభవరాయ సకల వినోదరాయ గ పద స స స స స దశ స స గరి గరి సదద. ఈ రెండు చెప్పుకుందాము. పదద పద పప గప గరి స పదద పద పప గప గరి స సరి గ పద సద పప సరి గ పద సద పప గ పద స స స స స గ పద స స స స స దశ స స గరి గరి స ద ద దశ స స గరి గరి స ద ద. తర్వాత వర వసంతముల రాయ వనితల విటరాయ కగరి గ పగరి రి స స ద దసరి గరి స గరి స ద పగ గగరి గ పగరి రి స స ద
దసరి గరి స గరి సద పగ పగ. తర్వాత గురుతైన తేగరాయ కొండలకు నేటిరాయ గపద సద పద స గరి సరి గరి సద పగరి స గపద సద పద స గపద సద పద స గరి సరి గరి సద పగరి సద పగరి స. మళ్ళీ తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణకో నేటిరాయ తిరుమల గిరిరాయ అనేది ఈ స్వరాలు పాలు ఇంతకుముందు వివరించాను కాబట్టి అదే స్వరాలు మరి మీరు సాధన చేస్తారన్నమాట. ఇక్కడ బీజం ఇక్కడ ఇదివరకు పుస్తకంలో పా గ పద పద సా అని ఇచ్చారన్నమాట. అయితే ఆ బిటికి ఇప్పటికి తేడా ఏం లేదు. అక్కడేంటి కొన్ని అక్షరాలు గ్యాప్లో మీరు వాయించాలి. కానీ ఎన్ని అక్షరాలు అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో అక్కడ ఏకంగా ఆ దీర్ఘం బదులు అక్షరాలు పెట్టాను ఏకంగా. అంటే పా అని బదులు పా పా ప గ ప ద ద ద ప ద స స స. అప్పుడు టైమింగ్ కరెక్ట్గా తాళం సరిపోతుంది అనమాట. మీకు అనేది మరి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. గరి గరి స ధరి దస దసరి గరి స పద సరి సద గ పద సద ప గరి గ పద అన్నమాట. ఇది చెప్పుకున్నాం. ప ప ప గ ప ద ద ద ప ప ప గ ప ద ద ద ప ద స స స గరి గరి స ధరి దస గరి గరి స ధరి దస దసరి గరి స పద సరి సద పద సరి సద గ పద సద ప గరి గ పద పద సద ప గరి గ పద. ఇది నెమ్మదిగా సాధన చేసిన తర్వాత బాగా ప్రయత్నం వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేయాలంటే ఈ విధంగా మీరు చేసినందున ఆ తాళంకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మళ్ళీ నేను ఒకసారి వహిస్తాను ఈ బీజం. అన్నమాట. అప్పుడు అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇందులో 3 చరణాలు ఉన్నప్పుడు కూడా ఒకటో చరణాన్ని మూడో చరణాన్ని ఎక్కువ గాయకులు పాడుతుంటారు కాబట్టి ఇక్కడ మూడో చరణం రెండో చరణంగా ఇక్కడ మీకు ఇస్తున్నాను అన్నమాట. మనకు అన్నమయ్య కీర్తన పుస్తకంలో అయితే ఇది మూడో చరణంగా మనకి ఉంటుంది ఈ చరణం. కానీ ఆ రెండో చరణాన్ని విడిచిపెట్టి మూడో చరణాన్ని రెండు చరణంగా ఇక్కడ మీకు ఇవ్వడు. అంటే సరసంగా 2 చరణాలు మనం పాడినందున కూడా కొంత ఆ పాటకి ఆ పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఈ 2 చరణాలు ఆయన సంపూర్ణంగా వస్తున్న దానిలో పాట పూర్తిగా వాయించినట్టు అవుతుంది. కాబట్టి సమ సంగీతరాయ సర్వమోహనరాయ పదద పద పప గప గరి సరిగ పద సద పప. ఇక్కడ మన పెట్టు సరిగ రిగ రిగ పగ ప గ పద 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 సద స గరి గరి సదరి సరి సద ప సద సద పగ సరిగ దప సామ సంగీతరాయ సర్వమోహనరాయ పదద పద పప గప గరి సరిగ పద సద పప ధామ వైకుంఠరాయ దైత్య విభానరాయ గ పద స స స దశ స గరి గరి సదద కామినచ నిన్ను కోరితే కరుణిల్చితివి నన్ను గరి గ పగరి రి సద దసరి గరి స గరి సద పగ. శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ గ పద సద పద స స గరి సరి గరి సద పగరి స తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణకో నేటిరాయ తిరుమల గిరిరాయ. అంతవరకు పాటలు మీకు తెలిసిందండి. ఇక్కడ మరి 3 లైన్లు మరి కొత్తగా కొంచెం స్వరాలు మార్చలేదు. ఏంటంటే చివరిలో
తిరుమలగిరిరాయ సస సద సస సగరిగ తిరుమలగిరిరాయ గప గరి గప పదద తిరుమలగిరిరాయ దశ దప పద దశ స అంటూ ముగింపు వచ్చేస్తే చాలా చక్కగా ఉంటుందని ఉద్దేశంతో ఈ 3 లైన్లు కూడా మరి సొంతంగా స్వరాలు రాసి జత చేయడం జరిగింది. ఇప్పుడు కీబోర్డ్ మీద ఎలాగంటే మనం మొట్టమొదటిగా సామ సంగీతరాయ సర్వమోహనరాయ పదద పద పగ పగరిస పదద పద పగ పగరిస సరిగ పద సద పప సరిగ పద సద పప ఇక్కడ పెట్టు సరిగ రిగ రిగ పగ ప సరిగ రిగ రిగ పగ ప గపద పద పద సద స గపద పద పద సద స గరి గరి సదరి సరి సదప సద సద పగ సరి గదప సద సద పగ సరి గదప. ఇప్పుడు బీట్ మొత్తం ప్లే చేద్దాం. ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ సామ సంగీతరాయ సర్వమోహనరాయ పదద పద పగ పగరి సరిగ పద సద పప పదద పద పగ పగరి సరిగ పద సద పప ధామ వైకుంఠరాయ దైచ విభానరాయ గా పద స స స స స దశ స స గరి గరి స గద గా పద స స స స స దశ స స గరి గరి స గద కామిల్చి నిన్ను కోరితే కరుణించితివి నన్ను గగరిగా పగరి విస సదా గగరిగా పగరి విస సదా దసరి గరి స గరి సద పద దసరి గరి స గరి సద పగ శ్రీమంతుడా నీకు కపద సద పద స స స స కపద సద పద స స స స గరి సరి జయ శ్రీ వెంకటరాయ గరి సరి గరి సద పగరి స గరి సరి గరి సద పగరి స తిరుమలగిరిరాయ గగ గప గరి స స గగ గప గరి స స దేవరా ఉత్తరాయ సారి గప పాద పగ హరి గప పాద పగ సురత భిన్నానరాయ గగ పద దాస దప గగ పద దాస దప సుగుణకో నేటిరాయ గగ పద స పద పగరి స గగ పద స పద పగరి స తిరుమలగిరిరాయ గగ గప రిగరి స స గగ గప రిగరి స స తిరుమలగిరిరాయ సస సద సస సగరిగ సస సద సస సగరిగ తిరుమలగిరిరాయ గప గరి గప పదద గప గరి గప పదద తిరుమలగిరిరాయ రెండోది మూడోది తిరుమలగిరిరాయ దశ దప పద దశ స దశ దప పద దశ స. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. అలాగే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు పుస్తకాలు ఆన్లైన్లో కావాలనుకున్న ప్రారంభంలో నేర్చుకోవడానికి అన్నమయ్య కీర్తనలు, అలాగే ఆపాత ముద్రాలు, రాగ సంచారం, గమకాలు, ఇది ఒక షర్టు. కొంత సంగీత పరిజ్ఞానం ఉండి స్వరాలు మనకు లభిస్తే ఏ పాటలను వంచగలం అనే స్థాయిలో ఉండేవాళ్ళు అదనపు పాటలు వాల్యూ 1 నుంచి వాల్యూ 8 వరకు మొత్తం 6 పుస్తకాల సెట్ అది. ఆ 6 పుస్తకాల సెట్ కూడా మీరు తీసుకోవచ్చు. వివరాలు కావాలంటే మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే మీకు ఆ వివరాలు తెలియజేస్తాం. లేదంటే ఫోటోలు కూడా, అంటే ఆ పాటల తరపు ఫోటోలు కూడా మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాల్ చేసిన వివరాలు మీకు తెలియజేస్తాను కాబట్టి మీకు వివరాల గురించి మీరు ఈ 9550485589 అనే నెంబర్ కాంటాక్ట్ చేసి చక్కగా ఇంట్లో కూర్చొని
ఈ హార్మోనియం, కీబోర్డు, ఫ్లూటు, గాతం ఇవన్నీ నేర్చుకోండి. ఈ సంగీతానికి అంటే మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించేది. దైవాంశ సంభూతమైన ఈ సంగీత శాస్త్రం అనేది మనకు లభించడం అనేది ఎంతో అదృష్టం. భగవంతుని కృప కూడా మనకు ఉంటేనే ఈ సంగీతం మనకు లభిస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీద అందరూ ఉపయోగించుకొని చక్కగా సంగీతం నేర్చుకుంటారని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నేను భగవద్గీత శ్లోకాలు కూడా ఘంటసాల గారు గానం చేసిన 40 శ్లోకాలకి స్వరాలు రాశాను. ఆ 40 శ్లోకాల స్వరాల తాలూకా ఆ బుక్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. మొత్తం 108 శ్లోకాలు కూడా రాయాలని కుతూహలంతో ఉన్నాను. అవన్నీ అయిన తర్వాత మొత్తం బుక్ రిలీజ్ చేసే ముందు ఈలోగా ఈ శ్లోకాలు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆ 40 శ్లోకాల తాలూకా స్వరాలు బుక్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వివరాలకు 9550485589. ధన్యవాదములు.